ఈరోజు మీకు నేను మంచి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ చూపించబోతున్నానండి. ముందుగా కొబ్బరిని ఎక్కువ రోజులు నిలవెల పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఎలా వేరు చేయాలనేది ఈరోజు చూపిస్తున్నాను. ముందుగా ఇలా కొబ్బరి చిప్పల్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత బయటికి తీసి చాక్ కానీ ఏదైనా షార్ప్గా ఉన్నది కానీ తీసుకొని ఇలా పాయింట్ ఉన్నది మొత్తం కొబ్బరి చిప్ప చుట్టూ ఇలాగ ఒక్కసారి లూజ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి చిప్ప నుంచి కొబ్బరి అనేది మంచిగా విడిపోయి చిప్పకి చిప్ప వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి కొబ్బరికాయలు కొడతాము. అవి ఎక్కువ నిల్వ ఉంచుకోలేము. అలాగే పైనంత జిగురు జిగురు వచ్చేస్తుంది మనం ఫ్రిడ్జ్ డోర్లో పెట్టినా కూడా. అలా కాకుండా తీసిన కొబ్బరి చిప్పల్ని మళ్ళీ మనము కొబ్బరిని మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని డీప్లో పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మన చట్నీస్ కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామందికి కొబ్బరి చిప్ప నుంచి వేడి చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక టిప్ చూపిస్తున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న సీజర్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ సీజర్స్ పదునుపోతూ ఉంటాయి. వాటిని బయట పదును పట్టించడానికి కూడా అంత ఈజీగా వాళ్ళు చేయరండి చిన్న సీజర్స్ని. ఇలా కల్లుప్పు తీసుకొని నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి. మీకు బాగా తొందరగా షార్ప్ అవుతుంది సీజర్ అనేది. అలాగే మన మిక్సీ జార్లో బ్లేడ్లు కూడా షార్ప్ తగ్గుతుంది కదా, అప్పుడు ఇలా కల్లుప్పు వేసి తిప్పి చూడండి, అది కూడా బాగా షార్ప్ అవుతుంది. అలాగే మూడో టిప్ వచ్చేసి మన ఇంట్లో చాక్స్ వాడుతూ ఉంటాం కదా, ఇవి కూడా పదును పోతూ ఉంటాయి. పదును పోయినప్పుడు బయటకు వెళ్ళి పదును పట్టించడమో లేదా ఇంటి ముందుకు వచ్చినప్పుడు పదును పట్టించడమో. ఇప్పుడు అమెజాన్లో కూడా చాక్స్ని మంచిగా షార్ప్ చేసేది వచ్చేసింది. అది ఉంటే కనుక అదండి. లేదంటే కనుక ఇంట్లో ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా మన చాక్స్ని పదింపేసేసుకోవచ్చు. ఇదేంటంటే మసాలా రాయి ఉంటుంది కదా, ఆ రాయికి వేసి ఇలా రుద్దండి. లేదంటే ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ ఏదైనా గరుగ్గా ఉన్న రాయిన్నా కూడా నేను చూపించినట్టుగా ఒక్కసారి చేయండి. చాలా తొందరగా మనకి షార్ప్ అయిపోతుంది చాకు. ఎప్పుడంటే అప్పుడు మనకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడల్లా ఇలా చేస్తూ ఉండండి. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక టిప్ చూపిస్తున్నానండి. చాలామందికి చపాతీ చేసేటప్పుడు కింద అతుక్కుపోతూ ఉంటుంది. అలా అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం గోధుమ పిండి కానీ ఆయిల్ పెట్టి కానీ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి బియ్యం పిండి వేసి చూడండి. మనకి చపాతీ పిండి కింద పీటకు కానీ కర్ర కానీ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందండి. మనకి మైదా పిండితో ఎంత పలుచగా చేస్తామో గోధుమ పిండితో కూడా అంత పలుచగా చేసుకోవచ్చు చపాతీ అనేది. చూడండి, ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇత్తడి, రాగి, వెండి సామాన్లని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో క్లీన్ అయిపోయే ప్రాసెస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటాం కదా. అందరికీ పీతాంబరం పౌడర్ ఐడియా ఉంటుంది. అయితే పౌడర్గా వేసేసి చేస్తే దానికి అంతగా తొందరగా అంటుకోదండి. విమ్చెల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసి ఈ విధంగా మనం తీసుకున్న ఇత్తడి అయినా రాగి అయినా కూడా ఆ సామాన్ల పైన జస్ట్ హ్యాండ్ పెట్టి ప్రెస్ చేస్తే చాలండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఏంటంటే స్క్రబ్బర్ కానీ చాలా గట్టిగా పెట్టి రుద్దడం కానీ అలాంటివి ఏం అవసరం లేవండి. ఇంకోటి ఏంటంటే ఇత్తడి సామాన్లు మనం ఒక 3 మంత్స్కి ఒకసారైనా బయటకు తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు పాతకాలంలో ఏంటంటే ఓన్లీ మనం దసరా, దీపావళి అలా పండగలు వచ్చినప్పుడే క్లీన్ చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళు చింతపండు ఇవన్నీ పెట్టి పాపం రుద్ది చాలా కష్టపడేవి. కానీ పీతాంబరం పౌడర్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కాబట్టి అప్పుడెప్పుడైనా తీసి క్లీన్ చేసుకోండి. లేదంటే మచ్చలు పడిపోతూ ఉంటాయి, క్లీన్ అవ్వచ్చు. చూసారా, నాకు అక్కడక్కడ చాలా రోజుల తర్వాత నేను ఇది తీసానండి. చిన్న చిన్న మచ్చలు ఉండిపోతాయి అన్నమాట. ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మనము ఇత్తడి, రాగి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చండి. మరొకసారి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. వీటిలో ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.